Yeah, so everyone can able to hear me, right? Yeah. So once again, hi everyone, good morning. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏం టాపిక్స్ డిస్కస్ చేసాం? సో ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి జావా స్క్రిప్ట్ బేసిక్స్ అయితే డిస్కస్ చేసాం, రైట్? సో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఆల్సో అర్థమెటిక్ ఆపరేషన్స్ అంటే ఏంటి, లాజికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ద కండిషనల్ స్టేట్మెంట్స్, రైట్? ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చూసాము, అండ్ ఆల్సో వీ హ్యావ్ సీన్ ద టెరినరీ ఆపరేటర్, రైట్? టెరినరీ ఆపరేటర్ ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దాని యొక్క యూజ్ ఏంటనేది మనం ప్రీవియస్ క్లాస్లో చేసాం, రైట్? అండ్ ఆల్సో మనం ఏం చేసాము, లూప్స్ గురించి కూడా డిస్కస్ చేసామన్నమాట ప్రీవియస్ క్లాస్లో. సో ఈరోజు ఏంటంటే మనము టుడే వి విల్ బి గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ ఏపీఐ ఫెచ్చింగ్. సో ఈ 3 టాపిక్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, క్లియర్? Now let's proceed with the functions. Okay, functions. So basic ga function ante entante, okay, function, okay, it's a block of code. Okay, it's nothing but a block of code which we will write to reuse the same thing multiple times. Okay, so basic ga identi, function is a reusable block of code that can perform a specific task. Okay, that can perform a specific task. So for example, మనం ప్రీవియస్గా నిన్న ఏం చేసాము, ఐ విల్ జస్ట్ పుల్ ప్రీవియస్ డేస్ మల్టిప్లికేషన్ టేబుల్, రైట్? కాపీ దిస్, పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ చేస్తున్నాం, రైట్? సో వాట్ ఐ విల్ డూ ఇస్ నోడ్, చూడండి, నోడ్ స్పేస్ క్లాస్ 22 index.js. సో ఇలా మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకు మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అయింది కదా, బట్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్, ఓకే, వాట్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ టేబుల్ ఫ్రమ్ 5 to 10, 5th టేబుల్ నుంచి 10th టేబుల్ వరకు మనము ఎగ్జిక్యూట్ చేయాలి. అది ఎలా చేయాలి? సో ఇప్పుడు చూడండి ఏం చేస్తాము. So we will write the same thing multiple times, 5th table, 6th table, 7th table, 8th table, 9th table, 10th table, right? ఇలా రాసి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇలా కాకుండా మనం ఎలా చేయొచ్చు, ద సెకండ్ వే ఎలా చేయొచ్చు, మనం ఇంకొక లూప్ తీసుకోవచ్చు ఇక్కడ, రైట్? ఫర్ ఇక్కడ నెంబర్ equals to 5, నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 నెంబర్. సో ఇలా కూడా మనం చేయొచ్చు, 2 లూప్స్ యూస్ చేసి, రైట్? ఇలా యూస్ చేస్తే మనకు, ఇలా యూస్ చేస్తే we can do that. Multiplication table for నెంబర్. ఓకే, సో ఇలా యూస్ చేస్తే మనకు, సో వాట్ ఐ విల్ డూ ఇస్ console.log, okay, 5 less than or equals to ఇక్కడ మనం 10 మెన్షన్ చేయాలి. సో వీ కెన్ గెట్ ద మల్టిప్లికేషన్ టేబుల్ టిల్ 10, రైట్? సో ఇక్కడ చూడండి మనకు 5th టేబుల్, ఓకే, 5th టేబుల్, 6th టేబుల్, 7th, 8th, 9th, 10 ఇలా వచ్చింది కదా. సో వాట్ ఇఫ్ ఇక్కడ నాకు ఎవ్రీ టైం నాకు ఈవెన్ ఇలా అవసరం లేదు, నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఆ టేబుల్ మాత్రమే నేను మెన్షన్ చేసుకుంటాను. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ రీయూజ్ ద సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్, వీ నో నీడ్ టు రైట్ ద సేమ్ కోడ్. సో అలాంటప్పుడు మనకు ఫంక్షన్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. Okay, so how can we do that with the help of function? Now let us see. Okay, I'll just comment this. So function అంటే ఏం లేదు, function declaration ఎలా ఉంటుందంటే, okay, function declaration, let's see function ఎలా డిక్లేర్ చేస్తామో. Okay, function syntax.
ఫంక్షన్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో నౌ విల్ సీ. ఓకే, ఫంక్షన్ యొక్క సింటాక్స్ అయితే ఇలా ఉంటుంది. మనం ఫంక్షన్ అని, ఇది కీవర్డ్ అన్నమాట. ఓకే, ఫంక్షన్ అనేది కీవర్డ్ యూస్ చేయాలి. అండ్ దెన్ వీ నీడ్ టు రైట్ ద నేమ్ ఆఫ్ ద ఫంక్షన్ అండ్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ అనేది ఆప్షనల్ అన్నమాట. సో మనం కావాలంటే ఈ పారామీటర్స్ అయితే మనం రాసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే వీ నో నీడ్ టు మెన్షన్ ద పారామీటర్స్. ఓకే, మనకు అవసరం లేదు పారామీటర్స్ అనుకుంటే మనం ఇక్కడ పారామీటర్స్ మెన్షన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద ఫంక్షన్ దట్ వీఆర్ రైటింగ్. ఓకే, మనం ఏ ఫంక్షన్ రాస్తున్నాము, దేనికోసం ఆ ఫంక్షన్ రాస్తున్నాము అనేది దాని మీద డిపెండ్ అయ్యి మనము ఇక్కడ పారామీటర్స్ అయితే పాస్ చేస్తాం అనమాట. ఓకేనా, నౌ లెట్ us see how to create the function for this multiplication table. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, ఫంక్షన్ అనే కీవర్డ్ అనేది ఖచ్చితంగా యూస్ చేయాలి. ఓకే, ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే దిస్ ఈజ్ వన్ వే. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. మల్టిప్లికేషన్ టేబుల్ నెంబర్ ఓకే. సో ఇప్పుడు మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం, రైట్? ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం, ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం కదా. దీన్ని ఎలా కాల్ చేయాలి? దిస్ ఈస్ ద ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డెఫినేషన్ అన్నమాట ఇది. ఓకే, ఫంక్షన్ యొక్క డెఫినేషన్. దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్. అండ్ హౌ టు కాల్ దిస్ ఫంక్షన్? ఫంక్షన్ ఇన్వొకేషన్. ఓకే, సో ఇక్కడ మల్టిప్లికేషన్ టేబుల్ 5 6 7. సో ఇక్కడ నేను జస్ట్ ఏం చేస్తాను, 5 6 7 టేబుల్ మాత్రమే కావాలి నాకు, అన్ని టేబుల్స్ అవసరం లేదు. అలాంటప్పుడు జస్ట్ నేను ఇలా మెన్షన్ చేస్తాను అనమాట. ఓకే, నౌ యూ కెన్ సీ class 2. ఓకే, యూ కెన్ సీ 5 6 7th టేబుల్. ఇవి మాత్రమే నాకు అవుట్పుట్లో వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ. ఓకేనా, అర్థమవుతుందా? ఇలా మనం సేమ్ రీయూజబుల్ కోడ్ని మనం ఇలా రాసుకుంటే వీ నో నీడ్ టు రైట్ ద సేమ్ కోడ్ మల్టిపుల్ టైమ్స్. ఎక్స్క్యూజ్ మీ. సో ఇలా ఫంక్షన్స్ వస్తే ఇలా మనకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా, సో చాలా యూజ్ అవుతాయి. సో నేను రియల్ టైమ్ యూస్ కేస్ ఒకటి చెప్తాను తర్వాత. సో బట్ ఫర్ నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టు రైట్ ద ఫంక్షన్. దిస్ ఈస్ వెరీ సింపుల్ వే టు రైట్ ద ఫంక్షన్. సో దేర్ ఈస్ అనదర్ వే. ఓకే, దేర్ ఈస్ అనదర్ వే. సేమ్ మల్టిప్లికేషన్ టేబుల్ని నేను ఇంకొక వేలో ఫంక్షన్ ఎలా క్రియేట్ చేసుకో అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ హెచ్ఓసి, హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద యారో ఫంక్షన్ వీ కెన్ క్రియేట్ దట్. ఓకే, సో ఇక్కడ నేనేం చేస్తానంటే మల్టేబుల్ ఈక్వల్స్ టు నెంబర్. ఓకే, ఇది సింటాక్స్. ఓకే, ఇది సింటాక్స్. దీన్ని ఏమంటామంటే యారో ఫంక్షన్ అంటాం. యారో ఫంక్షన్ అంటే కన్సైజ్ సింటాక్స్ ఫర్ రైటింగ్ ద ఫంక్షన్ ఇన్ జావా స్క్రిప్ట్. వెరీ సింపుల్ వేలో మనం జావా స్క్రిప్ట్లో ఫంక్షన్స్ అయితే రాయొచ్చు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యారో ఫంక్షన్. సో నేను ఇక్కడ 25 26 27 25 26 టేబుల్స్ అయితే నేను ఇక్కడ ప్రింట్ చేస్తాను. Now you can see the result. Okay, you can see the result now. My system is little bit slow, so అందుకనే ఇది టైం తీసుకుంటుంది. Okay, now you can see the result. అర్థమైందా? సో ఇలా మనం డిఫరెంట్ టైప్స్లో ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? Very clear. Now let's proceed with the next important topics. That is
arrays and JSON. Arrays and JSON. So ఇవి రెండు ఏంటంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. దీస్ ఆర్ ఆల్సో టైప్స్ ఆఫ్ డేటా టైప్స్. సో అరేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా. ఓకే, కలెక్షన్ ఆఫ్ డేటా విచ్ విల్ హ్యావ్ ద ఇండెక్సెస్ అండ్ ఇట్ విల్ బీ ఇన్ ద ప్రాపర్ సీక్వెన్స్. సో అవి ఎలా క్రియేట్ చేయాలి? అరే అంటే విల్ జస్ట్ రైట్ ఎ సింపుల్ డెఫినేషన్. ఇట్స్ ఎ డేటా స్ట్రక్చర్ that can hold multiple values which can be different data types. So for example const numbers. Okay, number ఇలా మనం ఒక అరేని క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అరే, వన్ డైమెన్షనల్ అరే. ఓకే, వన్ డైమెన్షనల్ అరే. సేమ్ మనం కావాలంటే కాన్స్ట్ స్టూడెంట్స్. సో ఇలా అయితే మనం అరేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా మనం అరేస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ అరేస్ని మనం ఎలా యాక్సెస్ చేయగలము? ఓకే, అరే అయితే మనం సింపుల్గా క్రియేట్ చేసేయచ్చు. బట్ హౌ టు యాక్సెస్ ద అరేస్? హౌ టు యాక్సెస్ ద అరే ఎలిమెంట్స్? ఈ అరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు మనం? విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇండెక్సెస్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఇండెక్సెస్. ఒకటి గుర్తుపెట్టుకోండి, వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ అరే, ఓకే, వెనెవర్ వీఆర్ క్రియేటింగ్ అన్ అరే, ద అరే ఇండెక్స్, ఓకే, అరే ఇండెక్స్ విల్ స్టార్ట్ విత్ 0. అంటే ఈ 1 వాల్యూ ఉంది కదా, లేదంటే ఈ నేమ్ తీసుకోండి, ఇక్కడ అలైస్ అని, బాబ్ అని, చార్లీ అని ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే అరే డేటా అన్నమాట. సో ఈ పర్టికులర్ అలేస్ని మనం యాక్సెస్ చేయాలంటే అరే ఆఫ్ 0, స్టూడెంట్ ఆఫ్ 0. ఎందుకంటే దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఏముంటుందంటే 0 అయితే ఉంటుంది. ఓకేనా, 0 అయితే ఉంటుంది. సో మనం ఇలా 1 by 1 అయితే యాక్సెస్ చేయవచ్చు. ఫస్ట్ స్టూడెంట్, సెకండ్ స్టూడెంట్, ఇండెక్స్ వాల్యూతో కూడా మనము యాక్సెస్ చేయవచ్చు. ఓకే, నౌ లెట్ us see this. I'll just remove the prints here. ఓకే, అర్థమైందా? అరే ఎలా క్రియేట్ చేయాలో? వెరీ సింపుల్. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటాయి, ఓపెనింగ్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ క్లోజింగ్ స్క్వేర్ బ్రాకెట్. ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ వీ కెన్ మెన్షన్ ద డేటా, వాట్ ఎవర్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా టైప్. ఇక్కడ మనం ఇంటీజర్స్, స్ట్రింగ్స్ అవే కాదు, మనం ఎటువంటి డేటా టైప్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, సో అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ సెపరేటెడ్ విత్ ఏ కమా. ఎవ్రీథింగ్ విల్ బీ సెపరేటెడ్ విత్ ఏ కమా. దట్ ఈస్ హౌ వీ విల్ క్రియేట్ ద అరే. వెరీ వెరీ సింపుల్ థింగ్. ఓకే, that is how we will create the array. So now we can see we got the output. Okay, we got the output వచ్చింది కదా ఇక్కడ మనకు. ఓకేనా, అవుట్పుట్ వచ్చింది కదా. సో నెక్స్ట్ ఏంటంటే ఇటరేటింగ్ ఓవర్ ఎన్ అరే. మనం అరేస్ని ఎలా, మనం ఎవ్రీ టైం మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయలేం కదా. ఈ ఇండెక్స్ 1 by 1 ఇండెక్స్ని మనం యాక్సెస్ చేయాలంటే దట్ విల్ బీ డిఫికల్ట్, రైట్? ఇండెక్స్ బై ఇండెక్స్ మనం యాక్సెస్ చేయాలంటే దట్ విల్ బీ వెరీ డిఫికల్ట్. సో ఫర్ దట్ వాట్ వీ కెన్ డూ, వన్ వే ఈజ్ వీ కెన్ యూస్ ద ఫర్ లూప్. ఓకే, వీ కెన్ యూస్ ద ఫర్ లూప్. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనం ఈ అరే ఉంది కదా, దీనికి దెర్ ఈజ్ ఇంటర్నల్ ఫంక్షన్. ఇప్పుడు మనం ఫంక్షన్ ఎలా అయితే క్రియేట్ చేసామో, సో ప్రతి ఒక్క ఎలిమెంట్స్కి, స్ట్రింగ్స్కి కానీ, ఓకే, అరేస్కి కానీ, జేసన్ ఆబ్జెక్ట్స్కి కానీ, వాటన్నిటికీ ఇంటర్నల్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి, ఇన్బిల్డ్ ఫంక్షన్స్. ఓకే, ఈ ఇన్బిల్డ్ ఫంక్షన్స్ ఏంటంటే దట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు మ్యానిపులేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షనాలిటీస్. సో ఇక్కడ స్టూడెంట్స్ డాట్ లెంత్ అనేది ఇన్బిల్డ్ ఫంక్షన్ అనమాట. ఈ అరేస్కి ఇన్బిల్డ్ ఫంక్షన్ ఇదేం చేస్తుందంటే ద number of elements present in this particular array will be found with the help of this dot length. ఓకేనా, డాట్ లెంత్. సో ఇక్కడ నేను కావాలంటే ఇక్కడ ప్రింట్ చేస్తాను చూడండి, console.log length of students. Okay, length of student. So remember whenever we are printing the length, it will calculate as 1 2 3. సరేనా, ఇండెక్స్ మాత్రం 0 నుంచి స్టార్ట్ అవుతుంది, బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయంటే దట్ విల్ స్టార్ట్ విత్ 1. ఓకేనా, సో సమ్ అయితే అవుతుంది. ఓకే, నౌ యూ కెన్ సీ there are 3 elements in the array and we can access 1 by 1 with the help of this
for loop. Okay, with the help of the for loop, console.log using for loop. Okay, using for loop. What is the next way that we can do? What is the next way that we can do? With the help of map function. చెప్పాను కదా అరేస్కి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయని. సో అనదర్ ఫంక్షన్ వచ్చేసి స్టూడెంట్స్ డాట్, ఇక్కడ నేను రాస్తాను, ఫర్ ఈచ్ కూడా ఫర్ ఈచ్ అని కూడా ఉంది. ఓకే, ఫర్ ఈచ్ ఓకే, ఫర్ ఈచ్. సో ఈ ఫర్ ఈచ్కి మనం ఏం చేయాలి, ఒక యారో ఫంక్షన్ అయితే మెన్షన్ చేయాలి. ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా యారో ఫంక్షను. సో ఇక్కడ మనం యారో ఫంక్షన్ క్రియేట్ చేసాం కదా, సేమ్ ఈ ఫర్ ఈచ్కి మనం ఇన్సైడ్ యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేయాలి. యారో ఫంక్షన్ క్రియేట్ చేసి ఇక్కడ మనము ఎలిమెంట్ నేమ్ మెన్షన్ చేస్తే సేమ్ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ వే. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. నెక్స్ట్ వే ఈజ్, ఓకే, నెక్స్ట్ ఏంటంటే console.log using map. Using map. Using map function. So బేసిక్గా ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ రిటర్న్ అనదర్ అరే. ఓకేనా. సో ఈ మ్యాప్ ఫంక్షన్ it iterates over an array and creates a new array based on the result. ఓకే, సో ఈ మ్యాప్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఇటరేట్, ఈ పర్టికులర్ అరే ఉంది కదా ఆ అరే మొత్తం ఇటరేట్ అవుతుంది. ఓకే, అరే మొత్తం ఇటరేట్ అయ్యి ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ అరే. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ నేమ్ ఉన్నాయి కదా నేమ్స్, వీటిని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేస్తున్నాను. స్ట్రింగ్స్కి కూడా నేను చెప్పాను కదా ఇప్పుడే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్, యూ కెన్ మ్యానిపులేట్ దస్. So let me just pull one. Browser here. Okay. String methods in JavaScript. So ఇది మీరు just search చేయండి string methods in JavaScript అని, and you can go to the MDN documentation. It's very slow. Always try to search everything in the MDN documentation. ఓకేనా, MDN documentation అప్ టు డేట్ ఉంటుంది అండ్ ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు స్ట్రింగ్ మెథడ్స్, చాలా స్ట్రింగ్ మెథడ్స్ అయితే ఉంటాయి. డాట్ రీప్లేస్ అని కానీ, ఓకే, string inbuilt. ఓకే, ఫైన్. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్ట్రింగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి. స్ట్రింగ్లో కూడా మనకు డాట్ లెంత్ అయితే ఉంది. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ సీ ఇంక్లూడ్స్ ఏం చేస్తుందంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ కంపారిజన్. ఈ పర్టికులర్ క్యారెక్టర్ దీంట్లో ఉందా లేదా అనేది, ఈ స్ట్రింగ్లో ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఓకే, అండ్ ఎండ్ విత్. సో ఈ మనం ఎక్కడైతే సబ్ స్ట్రింగ్ వచ్చేసి దీంట్లో ఎండ్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి వీల్ యూజ్ ద ఎండ్ విత్. ఓకే, స్టార్ట్ విత్ కూడా మనకు ఉంది. అండ్ ఇండెక్స్ ఆఫ్, ఒక పర్టికులర్ క్యారెక్టర్ యొక్క ఇండెక్స్ ఏంటో ఒక స్ట్రింగ్లో మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, మోస్ట్లీ మనం అరేస్కి ఏదైతే మ్యానిపులేట్ చేస్తామో ఫంక్షన్స్, ఆల్మోస్ట్ ఆ ఫంక్షన్స్ అన్ని మనము స్ట్రింగ్స్కి కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. బట్ దేర్ ఆర్ ఫ్యూ అదర్ స్ట్రింగ్ రిలేటెడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఓకే, స్ట్రింగ్ రిలేటెడ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. సో మీరు ఈ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఓకే, మొజిల్లా డాక్యుమెంటేషన్స్, MDN డాక్యుమెంటేషన్స్,
సో దీంట్లో మీకు ఎవ్రీథింగ్ విల్ బీ అప్ టు డేట్. సో ఇక్కడ మనం లోవర్ కేస్కి కన్వర్ట్ చేయాలన్నా, అప్పర్ కేస్కి కన్వర్ట్ చేయాలన్నా, ఓకే, ఎక్స్ట్రా స్పేసెస్ ఉంటే ట్రిమ్ చేయాలన్నా, దెర్ విల్ బీ ఇంటర్నల్ ఫంక్షన్స్. డాట్ ట్రిమ్ అని మనం ఏదైనా క్యారెక్టర్స్ని ఈ పర్టికులర్ ఎంఓజెడ్ని రీప్లేస్ చేయాలంటే వీ కెన్ యూస్ దిస్ రీప్లేస్ అండ్ వీ కెన్ రీప్లేస్ విత్ వ్యాన్. ఓకే, ఇలా మనం రీప్లేస్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ ఇలా మనకు చాలా అంటే చాలా ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఉంటాయి. ఓకే, ట్రై టు లెర్న్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే, నౌ లేటెస్ట్ కమింగ్ బ్యాక్ హియర్. సో ఇక్కడ నేనేం చేశానంటే జస్ట్ మ్యాప్ ఫంక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ మ్యాప్ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాము, మనం వచ్చేసి ప్రింట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో ఈ మ్యాప్ ఫంక్షన్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే, ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ అరే అండ్ రిటర్న్ ఇట్, రైట్. సో అందుకని మనకి ఇక్కడ మనం జస్ట్ ఏం చేస్తున్నాం, కొంచెం మ్యానిపులేట్ చేస్తున్నాం. మనకు ఏదైతే నేమ్స్ ఉన్నాయో వాటిని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేసి వీఆర్ రిటర్నింగ్ దట్. నౌ వీ కెన్ సీ ద రిజల్ట్. వాట్ ఇట్. సో ఇక్కడ మనం మ్యాప్ మెథడ్ యూస్ చేసుకుని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆల్సో మ్యాప్ మెథడ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ ఏ న్యూ అరే, రైట్. సో దట్ ఈస్ వై యూ కెన్ సీ అవర్ డేటా హ్యాస్ బీన్ క్రియేటెడ్ హియర్. ఓకేనా, our data has been created here with the capital letters. Okay, clear? Like this we have other methods for you. It's a homework. Filter anundi. Okay, find, filter, reduce, this, find. సో ఎక్కువగా మీకు యూస్ఫుల్ అయ్యేది ఇవి మూడు, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్. ఓకే, మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, ఫైండ్. మీరు ఇంటర్వ్యూస్లో అటెండ్ అయినా కానీ ఎక్కువగా మీ క్వశ్చన్స్ మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్లో కూడా ఎక్కువ అడుగుతారు. ఓకేనా, వాటికి డిఫరెన్స్ ఏంటి, ఓకే, సో అవి ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. సో ఫర్ యూ ద హోంవర్క్ ఈస్ టు ఫైండ్ అవుట్ అబౌట్ ద ఫిల్టర్, రెడ్యూస్ అండ్ ఫైండ్. సో ఈ 3 మెథడ్స్ ఎలా యూజ్ అవుతాయో యూ కెన్ refer and get to know that. So same MDN documentation వెళ్ళండి. Just open it. Okay, MDN documentation వెళ్ళండి. I'll just search here. MDN array methods JavaScript. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇన్బిల్ట్ మెథడ్స్ చాలా అయితే ఉన్నాయి, రైట్. యూ కెన్ సీ హియర్ రివర్స్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి, ఫిల్ చేయడానికి, ఫిల్టర్. ఓకే, ఇక్కడ చూడండి ఫిల్టర్ ఎలా యూస్ చేయాలి. ఓకే, ఫిల్టర్ ఎలా యూస్ చేయాలి. అండ్ యూ హ్యావ్ దిస్ రెడ్యూస్, how to use and what is the use of the reduce. Okay, and push, pop, ఇలా మనకు చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, సో అన్నీ అవసరం లేదు, బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు లెర్న్. ఓకే, ట్రై టు లెర్న్ అబౌట్ దిస్ ఇన్బిల్ట్ మెథడ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐ విల్ ప్రొసీడ్ విత్ ద నెక్స్ట్ టాపిక్. ఓకే, JSON. సో JSON అంటే ఏంటంటే బేసిక్గా ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఓకేనా, సో వాట్ ఈస్ ద మెయిన్ యూస్ కాస్ ఆఫ్ JSON అంటే ఇట్ ఈస్ ఏ స్ట్రక్చర్డ్ డేటా వేర్ we will receive and send it to the back end for the communication from the front end. ఓకేనా, ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ జరిగేటప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తామంటే we will have the response and request types in the JSON format. ఓకేనా, JSON ఫార్మాట్లోనే ఉంటుంది. ఎందుకంటే that will be easy to manipulate it, that will be easy to access the data, and large set of dataని కూడా మనము ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అండ్ ప్రాపర్ స్ట్రక్చర్లో ఉంటుంది. కాబట్టి మనం JSON ఆబ్జెక్ట్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే కాన్స్ట్, ఓకే, స్టూడెంట్ డీటెయిల్స్.
ఓకే, సో ఇక్కడ మనకు ఓపెన్ ప్రైవేట్ బ్రాకెట్ అండ్ క్లోజ్ ప్రైవేట్ బ్రాకెట్ ఉంటాయి. అండ్ JSON will have key value pairs. Remember this, everything is a key value pair here. Key value pair, key value pairs, everything is a key value pair. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే JSON యొక్క సింటాక్స్, సో మనకి ఇలా క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కీ ఉంటుంది అండ్ వాల్యూ, అంటే ఏ కీతో మనం యాక్సెస్ చేయాలో ఆ కీ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ మనకు వాల్యూ అయితే ఉంటుంది. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ డీటెయిల్స్ సేవ్ చేయాలనుకోండి, దెన్ ఐ విల్ డూ లైక్ దిస్. ఓకే, దెన్ ఐ విల్ డూ లైక్ దిస్. నేమ్ వచ్చేసి దిస్ వన్, నేమ్ కెన్ బి లైక్ దిస్. రిమెంబర్ నేమ్స్ ఆల్వేస్ ఇట్ షుడ్ హ్యావ్ ద ప్రాపర్ ఫార్మాట్. మన స్పేస్ ఇవ్వకూడదు, కీలో కీ మనం క్రియేట్ చేసేటప్పుడు స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఓకేనా, స్పేస్ అనేది ఇవ్వకూడదు. సో ఆల్వేస్ ట్రై టు యూజ్ ద క్యారెక్టర్స్ అండ్ ఇఫ్ యూ నీడ్ ఇట్ యూ కెన్ యూజ్ ద నెంబర్స్ ఆల్సో ఇన్ ఇట్. నెంబర్స్ ఆల్సో యూ కెన్ యూజ్ ఇట్. ఇవి ఎలా యాక్సెస్ చేయాలి? సో సింపుల్గా మనం console.log స్టూడెంట్ డీటెయిల్స్ ఇలా యాక్సెస్ చేయొచ్చు. లేదు నేను పర్టికులర్ కీని మాత్రమే, ఏజ్ మాత్రమే యాక్సెస్ చేయాలంటే console.log నేమ్ ఇలా మనం డాట్ యూస్ చేసి మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకే, డాట్ యూస్ చేసి ఆ పర్టికులర్ కీ నేమ్తో మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, సో మనం దీన్ని ఈ పర్టికులర్ JSONని ఎలా ఇటరేట్ చేయొచ్చు? ఓకే, యాక్సెసింగ్ JSON వాల్యూస్, దిస్ ఈజ్ అనదర్ వే. ఓకే, దిస్ ఈజ్ అనదర్ వే. సో మనం బ్రాకెట్ యూస్ చేసి కూడా కీ మెన్షన్ చేసి వీ కెన్ యూస్ దట్ ఐటరేట్ ఓవర్ JSON ఆబ్జెక్ట్. అది ఎలా చేయొచ్చో యూ కెన్ సీ హియర్. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ కెన్ ఐటరేట్. సో మనము లెట్ కీ ఇన్. ఓకే, ఇక్కడ చూడండి ఫర్ లూప్ యూస్ చేస్తున్నాము, బట్ దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఓకే, ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేస్తున్నాము. ఓకే, బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? మనం ఇక్కడ ఇన్ అనేది యూస్ చేస్తున్నాము. కీ ఇన్, ఇక్కడ మనం ఏదైనా వేరియబుల్ నేమ్, లెట్ వేరియబుల్ నేమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, లెట్ వేరియబుల్ నేమ్, ఇక్కడ నేను కీ అని మెన్షన్ చేస్తున్నాను, వేరియబుల్ నేమ్ వచ్చేసి దీని ప్లేస్లో మనం ఏదైనా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా, ఏదైనా మెన్షన్ చేయొచ్చు. అండ్ ఈ కీ వచ్చేసి ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నాను? స్టూడెంట్ నుంచి. ఓకేనా, సో ఇలా మనం డైనమిక్గా యాక్సెస్ చేసేటప్పుడు దెన్ వీ నీడ్ టు గో ఫర్ ద దిస్ బ్రాకెట్ నోటేషన్. ఓకేనా, బ్రాకెట్ నోటేషన్లో మాత్రమే వెళ్ళగలం. మనం ఆల్రెడీ మనకు కీ నేమ్ తెలిస్తే, ఓకే, ఆల్రెడీ మనకు కీ నేమ్ తెలిస్తే వీ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్. బట్ వెన్ వీ డోంట్ నో ద కీ నేమ్, then we can access like this with the help of bracket notation. With the help of bracket notation. Now let me just print this, execute this. సో దిస్ ఈస్ ద వే టు యాక్సెస్ ద JSON. ఓకే, ఇక్కడ చూసుకుంటే మనకు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే ఫైన్, మల్టిపుల్ స్టూడెంట్ డీటెయిల్స్ అయితే ఏం చేయాలి? వెరీ సింపుల్, సేమ్ మనం అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్, రైట్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ అంటే ఎలా క్రియేట్ చేయాలి? సో ఇక్కడ చూసుకుంటే నేనేం చేస్తానంటే క్లాస్ బీటెక్ ECE స్టూడెంట్స్. ఓకే, బీటెక్ ECE స్టూడెంట్స్ యొక్క డీటెయిల్స్ నేను ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఓకే, సో నేనేం చేస్తానంటే లెట్ బీటెక్ ECE స్టూడెంట్స్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇలా అయితే మనం క్రియేట్ చేయొచ్చు అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. దీని ఏమంటాము? అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇన్సైడ్ మనం ఇక్కడ JSON అయితే క్రియేట్ చేసుకున్నాము. మల్టిపుల్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి దట్ విల్ బి విత్ ద అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. అరే ఆఫ్, దీన్ని ఏమంటామంటే
array of JSON objects. Okay, this is called as array of JSON objects. అర్థమైందా? Very simple and clear. Very simple and clear. Okay. Any doubts here? Any doubts here? Any doubts? Can I proceed further? Just give me thumbs up if it is okay, so that I will go to the next one. Okay, fine. So ippudentante let's see the exception handling, which is very 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 important. So exception handling ante entante, if there is some sort of error which will happen during the runtime, మనకు తెలీదు ఎప్పుడు ఎర్రర్ అవుతుందో. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా నెంబర్, ఇఫ్ ఏ నెంబర్ డివైడెడ్ బై 0 బై మిస్టేక్ మనం మెన్షన్ చేసాం నెంబర్ డివైడెడ్ బై 0, అలాంటప్పుడు ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపెన్? ఇట్ విల్ త్రో ద ఎర్రర్, రైట్? దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ డివిజన్. దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ డివిజన్, రైట్? సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, వీ కెన్ యూజ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే, దెర్ ఆర్ టూ మెయిన్ థింగ్స్ ఇన్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, సింటాక్స్. ఐ విల్ జస్ట్ మెన్షన్ ద సింటాక్స్ ఆఫ్ ద ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సింటాక్స్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో మనకు ట్రై బ్లాక్ ఉంటుంది, and inside the try block we will write our code, and ikkada manam catch anedi mention chestam, and we will catch the error, and we can print the error. So ila aithe manaku syntax aithe exception handling ki create chestam. If needed we can throw our error, మనం ఎర్రర్ని కూడా త్రో చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే నేనేం చేస్తున్నాను, ట్రై లెట్ రిజల్ట్ క్యాచ్ ఎర్రర్. ఎక్సెప్షన్ హ్యాండ్. ఓకే, సో ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ 1. సో బట్ ఇక్కడ మనకు ఎర్రర్ త్రో చేస్తుందా? నౌ లెట్ us see. సో ఇక్కడ ఏం చేస్తున్నాము మనము, లెట్ రిజల్ట్ ఈక్వల్స్ టు 10 డివైడెడ్ బై 0 చేస్తున్నాం. 10 డివైడెడ్ బై 0 చేస్తున్నాం. వెదర్ ఇట్ విల్ త్రో ద ఎర్రర్? లెట్స్ see. ఎక్సెప్షన్ ఎగ్జాంపుల్ అండ్ నథింగ్. ఇక్కడ మనకు ఎర్రర్ అయితే రాలేదు, బట్ ఇట్ వోంట్ గివ్ ఎనీ అవుట్పుట్, రైట్? ఇది మనకు అవుట్పుట్ అయితే ఏం ఇవ్వదు. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, లెట్ డినామినేటర్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు డూ ఎక్స్ప్లెయిన్ దిస్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ కేస్ నేను ఇక్కడ console.logలో స్పెల్లింగ్ మిస్టేకే చేస్తున్నాను. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. ఇట్ విల్ కమ్ టు ద ఎన్ ఎర్రర్ అక్కడ్. సో ఇక్కడికైతే మనకు ఎక్సెప్షన్ రైజ్ అయింది, ఎందుకంటే console.logg అనేది ఇట్స్ ఇన్వాలిడ్. అలాంటి ఫంక్షన్ అయితే ఏం లేదు కాబట్టి console.log is not a function. ఇదంతా మనకు ఎర్రర్లో ప్రింట్ అయింది. ఓకేనా? ఎక్సెప్షన్ ఇక్కడ మన కన్సోల్, ఇక్కడ మనం ఎర్రర్ ప్రింట్ చేస్తున్నాం కదా, సో ఇక్కడ ఎర్రర్ అయితే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఎర్రర్ అక్కర్డ్, దెన్ వీ కెన్ డూ ఇట్ హియర్. సో ఇలా మనమైతే ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే చేయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఫంక్షన్ డివిజన్ a, b. ఓకే,
user. ఓకే, సో ఇక్కడ ఏం చేశానంటే ఒక సింపుల్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను అండ్ ఐఎమ్ పాసింగ్ 2 వాల్యూస్ ఏ కామా బి అనే 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాను పారామీటర్స్లో. ఓకేనా, ఏ కామా బి 2 వాల్యూస్ పాస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను, వ్యాలిడేట్ చేస్తున్నాను ట్రై బ్లాక్లో. ఒకవేళ మనకు బి కనుక 0 అయితే నేను ఇక్కడ ఎర్రర్ ఎక్సెప్షన్ నేను క్రియేట్ చేసి త్రో చేస్తున్నాను ఇక్కడ. ఓకేనా, త్రో న్యూ ఎర్రర్ డివిజన్ బై 0 ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా, ఎందుకంటే బై డిఫాల్ట్గా డివైడ్ బై 0 అనేది ఎర్రర్ రైజ్ అవ్వదు. సో అందుకని మనం కోడ్లో మనమే వ్యాలిడేట్ చేసి మనం ఎర్రర్ని మనం ఓకేనా ఎక్సెప్షన్ని మనం క్రియేట్ చేయాలంటే దెన్ వీ విల్ త్రో న్యూ ఎర్రర్ వాట్ ఎవర్ ద ఎర్రర్ దట్ వీ వాంట్ వీ కెన్ త్రో దట్. ఓకే, ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను ఇక్కడ డివైడ్ 10,2. సో 10,2 ఉంది కాబట్టి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ప్రాపర్లీ అండ్ వెన్ ఎవర్ ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ డివిజన్ 10,0 then it will throw this error. Now you can see if I execute this, ఇక్కడ చూడండి ఏమైంది, ఇక్కడ డివిజన్లో రిజల్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు 5 అయితే వచ్చింది రైట్. నెక్స్ట్ ఏమైంది an error occurred. ఎర్రర్ ఏమని వచ్చింది, డివిజన్ బై 0 is not allowed. దిస్ ఈజ్ వాట్ ద ఎర్రర్ దట్ వీ హ్యావ్ థ్రోన్ హియర్. అదే కదా మనం ఇక్కడ రైజ్ చేసింది. సో ఇలా ఏంటంటే మనము బేసిక్గా వీ కెన్ రిటర్న్, ఓకే, వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ ఎక్సెప్షన్ యాజ్ వెల్. ఇఫ్ యూ డోంట్ నో ద టైప్ ఆఫ్ ఎక్సెప్షన్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ and if we know the type of exception that is going to happen, then we can create our own exceptions. If we don't know that, then it's always better to mention try catch. సో ఈ ట్రై క్యాచ్ ఎక్కువగా మనకి ఎలా యూజ్ అవుతాయంటే మనం ఎప్పుడైతే ఏపీఎస్ ఇంటిగ్రేట్ చేస్తామో, ఓకేనా, మనం ఎప్పుడైతే ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను దాని గురించి. సో అవి ఎప్పుడైతే మనం ఇంటిగ్రేట్ చేస్తామో అలాంటప్పుడు మనకు డేటా ఏ టైప్లో మనకి డేటా వస్తుందో తెలీదు. ఓకేనా, మనం ఎంటర్ చేసిన డేటా ప్రాపర్గా బ్యాక్ ఎండ్కి వెళ్ళిందా లేదా అనేది మనకు తెలీదు. అలాంటప్పుడు మనకు ఇలాంటి ఎక్సెప్షన్స్ అయితే రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇన్ అన్హ్యాండిల్డ్ ఎర్రర్స్ అన్నమాట ఇవన్నీ. అన్హ్యాండిల్డ్ ఎర్రర్స్ విచ్ వీ డోంట్ నో, దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ద రన్ టైంలో ఇలాంటి ఎర్రర్స్ అయితే అక్కర్ అవుతాయి. ఓకేనా, సో అందుకనే మనము ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అయితే యూస్ చేస్తాం అన్నమాట. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఫర్ దట్ రీజన్ వీ విల్ యూస్ దట్. క్లియర్. సో ఈ టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్. సో మీరేం చేయాలంటే ఇప్పుడు ఏదైతే చెప్పానో రివైజ్ దట్ అండ్ ఆల్సో గో త్రూ దట్ MDN డాక్యుమెంటేషన్ ఫర్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్బిల్ట్ మెథడ్స్. మనకి చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి. RS మ్యానిపులేట్ చేయడానికి, స్ట్రింగ్స్ మ్యానిపులేట్ చేయడానికి, JSON ఆబ్జెక్ట్స్ మ్యానిపులేట్ చేయడానికి. ఓకేనా, సో ఇలా మనకు చాలా ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి, ఆ ఇన్బిల్ట్ మెథడ్స్కి ఒకసారి గో త్రూ చేయాలి. ఓకేనా, గో త్రూ చేస్తే సో దట్ యూ విల్ నో మోర్. అండ్ ఆల్సో ఇవన్నీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సెషన్లో మనం ఏంటంటే విల్ హ్యావ్ ఏపీఐ హ్యాండ్లింగ్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెన్ విల్ గో ఫర్ ద integrating HTML, CSS plus JS. సో ఈ మూడు ఎలా ఇంటిగ్రేట్ చేయాలో మనం ఇది కూడా నెక్స్ట్ సెషన్లో అయితే చూద్దాం. సో ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ అటెండ్ అవ్వండి, అదర్వైజ్ యూ కెనాట్ అండర్స్టాండ్ హౌ టు ఇంటిగ్రేట్ ద జావా స్క్రిప్ట్ ఇన్ HTML, CSS. ఈ మూడు ఎలా ఇంటిగ్రేట్ చేయాలో నెక్స్ట్ సెషన్ కనుక అటెండ్ అవ్వకుండా ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ టు నో. ఓకేనా, సో ఖచ్చితంగా నెక్స్ట్ సెషన్ అయితే అటెండ్ అవ్వండి, డోంట్ మిస్ దట్. సో డే ఆఫ్టర్ టుమారో ఫ్రైడే ఫైనల్ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. ఒక సింపుల్ వెబ్ అప్లికేషన్ టు ఫైండ్ ద లిస్ట్ ఆఫ్ areas
in a pin code. ఓకే, ఒక పర్టికులర్ పిన్ కోడ్ ఎంటర్ చేస్తే మనకు ఆ పిన్ కోడ్లో ఏమేమి ఏరియాస్ ఉన్నాయో అవన్నీ మనం ఎలా లిస్ట్ అవుట్ చేయాలి, అలాంటి ఒక సింపుల్ ప్రాజెక్ట్ అయితే చేస్తాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ అంటే ఆల్రెడీ మనకు ఫ్రీ ఏపీఐస్ అయితే ఉంటాయి, అవి తీసుకొని మనం ప్రాజెక్ట్ అయితే చేస్తాం. సో నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. నెక్స్ట్ సెషన్లో మనం ఏం చేస్తాం, ఏపీఐ హ్యాండ్లింగ్ అండ్ ఆల్సో ఇంటిగ్రేటింగ్ HTML CSS జావా స్క్రిప్ట్, ఇవైతే మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, ఫైనల్లీ దిస్ విల్ బీ ఆన్ ద ఫ్రైడే, లాస్ట్ సెషన్ Friday. Project will be on Friday. So this will be on next class, Thursday. Okay, don't miss these classes. Before coming to the class, practice well. So if you guys have any doubts, try to raise your doubts at the beginning of the class itself, so that I will plan and explain your doubts. Okay then, thank you everyone, thanks for joining, have a nice day, see you tomorrow. Aldinel, all the very best.